ఆర్మూర్ సబ్ డివిజన్ అంటే నందిపేట, బాల్కొండ, ఆర్మూర్ మండలాలు ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో ఈ ఎర్రజొన్నల పంట వేయడం జరుగుతుంది. అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం దగ్గర ఒక 2000 హెక్టార్ల వరకు పెరగడం జరిగింది. ప్రస్తుతానికి 11,300 హెక్టార్ల వరకు సాగు అవుతుంది. అయితే ఈ పంట స్వల్పకాలిక పంట, ఇది 100 రోజులు వచ్చేస్తుంది కాబట్టి రైతులు బాగా మొగ్గు చూపిస్తున్నారు. ప్లస్ అదేవిధంగా గ్యారంటీ ఈల్డ్ లాగా కూడా రైతులకు ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి ఈ ఎర్రజొన్నల పంట వేయడం జరుగుతుంది. ఈ క్రాప్ ఏంటంటే ఒకటి గ్యారంటీ ఈల్డ్ అనేది రైతుల నమ్మకం ఉంది. గ్యారంటీ ఈల్డ్ అంటే దగ్గర 15 క్వింటాల నుంచి 22 క్వింటాల వరకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పోయినసారి రేట్ చూసుకుంటే బాగానే ఉండింది కాబట్టి మనకు బెనిఫిట్ రేషియో అవుతున్నదో బెనిఫిట్ వేరే క్రాప్ కంటే ఇది బెనిఫిట్ కొద్దిగా ఎక్కువనే ఉంది కాబట్టి ప్లస్ స్వల్పకాలిక పంట కాబట్టి రైతులు మన ఎర్రజొన్న పంటల మీద ఎక్కువ మొగ్గు చూపిస్తారు. జేడీఏ కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన అధికారులు అందరూ కానీ, కలెక్టర్ కానీ ఇది చర్య తీసుకొని రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి మీరు ఎంతగా అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, ఏ కంపెనీలు ఉంటున్నాయని ఒకసారి అడిగితే మేము స్పష్టమైన ఆధారాలతో సహా ఎంత కొంటున్నారో మొత్తం అన్ని కంపెనీల పేరు మేము చెప్పి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం రైతులు. ఈ సంవత్సరం మరి రైతులు నష్టపోతున్నారు. ఈ అధికారులు చర్య తీసుకొని ఆ కంపెనీ పిలిపించి మరి మాట్లాడాల్సిందిగా మేము రైతులు కోరుతున్నాం.